విలేజెస్లో పొలాల్లో ఆహ్లాదకరంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందని చాలామంది ఏం చేస్తారు, అక్కడ విలేజెస్ దగ్గర ఫామ్ హౌసెస్ కట్టుకోవడము లేదా పొలాలు కొనేయడము, అక్కడ ఇల్లు కొనేసి నివసించడము చేస్తూ ఉంటారు. అంటే మనిషికి ఒక పీస్ఫుల్ మైండ్, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ మెంటల్ హెల్త్ ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్సో, లేకపోతే మన సిబ్లింగ్సో, లేకపోతే మన ఫ్రెండ్సో, మన నేబర్హుడ్, మన ఆఫీస్ మీదే కాదు. ఆ పీస్ఫుల్నెస్ అనేది నువ్వు దానికోసం నువ్వు ఫైట్ చేయడానికి దేవుడు అంటున్నాడు, మీరు నెమ్మదిగా సౌఖ్యముగా ఉండు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అంటే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించే కాదు నువ్వు ప్రార్థన చేయవలసింది. యూజువల్గా మన ఫ్యామిలీ నుంచి మనకి ప్రెషర్ ఉంది, వాళ్ళ నుంచి మనకు శ్రమ వస్తుందంటే ఏం చేస్తాం? ప్రేయర్ చేస్తాం, దేవా వీళ్ళ హృదయాలు మార్చు, లేదా వీళ్ళు నాకు అనుకూలంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. లేకపోతే మన ఆఫీస్లో మనకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళ కోసం వారు మారు మనసు పొందాలనో మనకు అనుకూలంగా ఉండాలని మనం ప్రేయర్ చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనము సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి కాబట్టి, మనం నెమ్మదిగా సౌఖ్యముగా బ్రతకాలి కాబట్టి మనం ఏం చేయాలంట? అధికారుల కొరకు మనం ప్రార్థించాలంట, మరి రాజుల కొరకు మనం విజ్ఞాపనాలు చేయాలంట. మరి ఎంతమంది చేస్తున్నాం? మన 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 స్టేట్లో ఉన్న పొలిటీషియన్స్ కోసం, మన దేశంలో ఉన్న పొలిటీషియన్స్ కోసం, లేదా మన దేశాన్ని పరిరక్షిస్తున్న సోల్జర్స్ కోసం ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? మన దైవజనుల కొరకు మనం ప్రార్థిస్తున్నామా? నువ్వు ఎవరినైతే నమ్మి ఆ సన్నిధికి వెళ్తున్నావో ఆ దైవజనుల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? లేదా నీ నీ స్టేట్లోనే, లేదా నీ ఫర్ సపోజ్ తీసుకుందాం, నీ నియోజకవర్గమే ఉంది, అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీయో ఎవరో ఉంటారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? వారి జ్ఞానం ఇవ్వు దేవా, వారికి సహాయం చేయి, నిన్ను తెలుసుకునే కృప దయచేయి, వారు చక్కగా పాలించలాగిన తగిన జ్ఞానం ఇవ్వు. మా దేశానికి ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో, లేదా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో, లేదా ఎవరైతే మా దేశానికి రక్షణ కవచంగా ఉండి వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. పోలీస్ వ్యవస్థ కోసం నేను ప్రార్థిస్తున్నానని అందరి కోసం మనం ప్రార్థిస్తేనంట వారి కొరకు మనం యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్థుతులు మనం అర్పించాలి, అలాగే ఇంటర్సెషన్ ప్రేయర్స్ చేయాలంట. మరి అలా చేసినప్పుడు మనం నెమ్మది కలిగి ఉంటామంట. మరి మనకు ఒక జాబ్లో ఉన్నప్పుడు మనకి ఒక ఇబ్బంది పెట్టే జీవో వచ్చిందనుకో, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అయ్యో ఏంటి నా బ్రతికిలా అయిపోయింది అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు వారి కొరకు తగిన జ్ఞానం కొరకు ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నీకు అనుకూలంగా అన్నీ ఆయన చేయగలడు. మరి ఇట్లు చేయడం దేవుని విషయంలో మంచిది అంట, ఆయన చిత్తమునై ఉన్నదంట. మరి మనం మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన అధికారుల కొరకు, మనకు ప్రొటెక్షన్ ఇస్తున్న సోల్జర్స్ కొరకు, పోలీస్ వ్యవస్థ కొరకు, మన పై అధికారులందరి కొరకు మనం ప్రార్థన చేయడం దేవుని చిత్తమంట. ఆయన దృష్టిలో అది మంచిదంట. ఇంకా దానివల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే మనం సౌఖ్యంగా, సుఖంగా, నెమ్మది కలిగి బ్రతుకుతామంట. మరి నువ్వు అనుకోవచ్చేమో నా నెమ్మది నా ఫ్యామిలీ మెంబర్సో, నా ఉద్యోగ స్థలంలో ఉన్న మెంబర్స్ మీద ఆధారపడి ఉంటుందని నువ్వు అనుకున్నావేమో, కానీ కాదని దేవుడు చెప్తున్నాడు. వీరందరి పైన అధికారులు, అధిపతులు, అన్ని శాఖలపైన ఆధారపడి ఉంది కనుక నువ్వు అందరి కోసం ప్రార్థన చేయాలి. తద్వారా నువ్వు ఫలితం పొందుకుంటావు. ఆమేన్.